హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము దుంపకాయల కోసం వెళ్తున్నాం. చూడండి, దుంపకాయలు చూపిస్తాను. ఇప్పుడు ఈ పిల్ల అయితే క్యారేజ్ పట్టుకుందనమాట. దేనికోసమే క్యారేజ్ పట్టుకున్నావు? దేనికి దేనికి క్యారేజ్ పట్టుకొని ఉన్నావురా? పద, ఎవరినాడు తీస్తాను నీకు వీడియో. అలాగే కదా, దుంపకాయలు అయితే తీగలో పాకిరి ఆ కాయలు వస్తాయి కదా, ఆ కాయలు భూమిలో నాటితే పెద్ద పెద్దగా ఉంటాయి. పెద్ద దుంపలు కూడా చూపిస్తాను నాటితే ఎలా ఉంటాయి అనేది. చూడండి, పట్టుకునే అక్కడ ఆగివే, అక్కడ ఆగు, అక్కడ ఆగు. ఇదిగోండి, ఇది రాని చూడండి. మనుషులు ఉంటేనే మేస్తుంది అన్నాను కదా, మనుషులు లేక ఇక్కడ తిక్కబడిపోయి ఉందన్నమాట. నువ్వు లేగు, భయపడుతుంది కదా, అటు వెళ్ళిపో. దా దా లారా, దా, నువ్వు లేగవే. ఇలాగెళ్ళే. ఇదిగో దుంపకాయలు అయితే మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలాగా తీగలమ్మడి ఇలాగా కొద్దిగా మట్టి అది ఉంటేను ఇలా నాటేస్తాయి అన్నమాట, ఎక్కడ పడితే అక్కడైనా. ఇదిగోండి, వేర్లతో సహా ఎలా ఉన్నాయో. ఇలాగా తీగ ఉంది కదా, తీగలో ఈ మట్టి అన్నమాట. మట్టిలో ఇలా ఉండడం వల్ల ఇలాగే వేర్లు అవి వచ్చేసినాయి. ఇలా వేసేస్తే మొత్తం నాటేస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఉడికించుకొని తింటే. ఇవి మనం కోసుకుందాం. దా, క్యారేజ్లో వేయరా, గొడ్డి వెయ్యి, తీసుకొని వెయ్యి అక్కడ. ఇవి చూడండి, ఇవి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. ఎంత బాగుందో, మోడల్గా ఉంది. కింద వేర్లు వచ్చేసాయి, పైన తీగ. ఈ తీగలో ఇలా కాస్తాయి అన్నమాట. ఇలాగా కాయలు ఇవి మనం ఉడికించుకొని కాల్చుకొని కూడా తినొచ్చు. ఇవి కాల్చుకో తింటే ఇంకా చాలా కాయలు ఉన్నాయి. పైన మనకి కోసుకోవడానికి అవ్వదు. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి. ఆ పైన కూడా ఎలా ఉన్నాయో చూడండి. పైన కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, అవి మనకి అందవు అన్నమాట, రాలినప్పుడే తీసుకోవాలి. ఇదిగోండి, ఎలా ఉన్నాయో చూడండి. ఇదిగోండి, చాలా కాయలు ఉన్నాయి పైన అయితే మనకు అందవు కదా, తీసుకోవడానికి అవ్వదు. చాలానే ఏరేమన్నమాట. నేను దిగేస్తున్నా. ఎన్ని కాయలు అయినాయో చూపించు. అమ్మ, పడిపోతాను నేను. అమ్మ, ఇదిగో పట్టు. ఇక్కడ కిందన ఒక కాయ పడిపోయింది, తీసుకుందాం. ఇదిగోండి కాయలు. పట్టుకో, అది పట్టుకొని నించో. అక్కడ నించో, పైకి పట్టుకో. ఇలాగా అలా పట్టుకో. నవ్వు, బాగా నవ్వుతున్నా. నీకు వీడియోలో పెడతానులే, సరేనా? ఇప్పుడే పెడతా. ఓకే, డన్నా? అవన్నీ తీస్తానులే, సరేనా? అవన్నీ తీయనా? సరే. ఇవి దుంపలు అన్నమాట. ఇన్ని కోసాము. ఇప్పుడు ఇంకా మనం కోసుకుందాము. ఇంకా కొన్ని కాయలు చూపిస్తానులే, రా. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా కొన్ని తీగల్లో ఉన్నాయి. మనకు అందినట్లయితే మనం కోసుకుందాం. ఇవి కొద్దిగా కిందన ఉన్నాయి కనుక మనం కోసుకోవడానికి అవుతుంది. పైన ఉన్నవి అయితే మనం కోసుకోలేము.
ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మనం డొంకిని తెచ్చుకొని నెక్స్ట్ కోసుకుందాం. అవి చాలా చూడండి, మీకు చూపిస్తాను. ఇంకాను ఇది జీరుకు చెట్టు అనమాట. జీరుకు చెట్టులో ఎలాగ మీకు దగ్గరికి చూపించలేను కానీ చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇవ్వండి ఇవ్వండి, చాలా కాయలు అనమాట. పైన ఉన్నాయి అనమాట. బాగా ఉడుకుతాయి ఇవి బాగా ఉడుకుతాయి. ఇవ్వండి ఇవి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కాయలు మనకైతే చాలానే దొరికినాయి అన్నమాట. చాలు మనకైతేను. నెక్స్ట్ మళ్ళీ కోసుకుందాం. అప్పుడైతే పూర్తిగా అన్నీ కనిపిస్తాయి కదా. దద కాయ కోసుకుందాం. ఇగోండి మళ్ళీ ఇన్ని కాయలు అయితే ఏరానమాట. ఇవి దుంపకాయలు అనమాట. ఇవి కాల్చుకొని తిన్నా చాలా బాగుంటాయి అన్నమాట. ఈ కాయలు కొన్ని ఎర్రగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉన్నవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. దుంపలు అవిన ఈ దుంపలతో చాలా 10 కేజీల దుంప అలాగ వస్తుంది అనమాట. ఈ దుంప ఇలాగా పాతి పెట్టేమనుకో, పాతి పెడితే ఈ దుంప అచ్చంగా 3 ఉన్నాయి కదా, 3న ఇలాగా 10 కేజీల దుంప అలా ఊరుతుంది అనమాట. మా పిల్ల అయితే చూడండి బట్టలకి ఇప్పుడు వెళ్తుందో. ఆరుతాయి అవి, టైం అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు వెళ్తుంది కాలువకి అయితే. చూడండి ఇదిగో పట్టుకోవి. తీగలు మానేసి తీగలు ఈ పిల్లని మా అన్నయ్యల పాపని చూసి భయపడుతుంటుంది అన్నమాట. ఇదిగో ఎలా చూస్తుందో చూడు. కొత్త కనిపిస్తే ఇంకా ఇది నార్మల్గా పరుగులు తీయదు, చాలా గట్టిగా పరిగెడుతుంటుంది. తీగలు ఉన్న తిందు ఏమున్నా తిందు ఇంకా సంబంధం లేకుండా పరిగెడుతుంటుంది అనమాట. పదా, నువ్వు నవ్వడం కాదు, దానికి భయపెడుతున్నావు. అదిగో మేము వెళ్ళిపోతున్నామని తెలిసి ఇది ఇంకా మొదలుకి వచ్చేసింది. ఇందులో చిక్కడిపోయి అరుస్తుంటుంది వస్తారని మనసులో. అదేంటో తెలీదు. దీనికి ఎంత పొగరు అంటే అంత పొగరు. తీగలు ఉన్నక్కడ తిందు, ఇలాగా నార్మల్గా ఉన్న చోటుకి వచ్చేస్తుంది మనసులు లేకపోతే. ఆ తీగలు అవి ఉన్నాయి చూడండి, అవి చాలా తీగలు అనమాట. అవి తినదు, ఇంకా వచ్చేసి ఇంకా సిరాగ్గా ఇక్కడ అవుతుంటుంది, అరుస్తుంటుంది. మనిషి లేకపోతే చాలు బయటకు వచ్చేసి అరుస్తూనే ఉంటుంది. ఇంటికి వెళ్ళి పెట్టేసే నువ్వు. నేను ఇక్కడ ఉంటాను. ఇంటికి వెళ్ళి పొయ్యి ఉందా, పొయ్యి దగ్గర పొయ్యి, సరేనా? అది బొగ్గులు వచ్చినప్పుడు కాల్చుకుందాం. అవే సరేనా? పడిపోతున్నాయి, జాగ్రత్త పట్టుకెళ్ళు. పడిపోతే మళ్ళీ వచ్చి పట్టుకెళ్ళు, ఓకే? సరే, వీడియో అయితే ఇది దుంపల వీడియో అది పెట్టాను కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రాణి గారికి అయితే చూపిస్తాను ఒకసారి. ఇదిగో ముళ్ళులు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది మా రాణి గారు. ముళ్ళు తుప్పు ఎక్కడైనా కనిపింటే ఇంకా ఎక్కడ లేని ఆనందం వచ్చేద్ది అనమాట. సరేనా? బాయ్.